ఆడవాళ్ళని, చిన్నపిల్లలని కాక ఇప్పుడు శవాల్ని కూడా వదలట్లేదు. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ 'ది హంటర్' చాప్టర్ 1. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. అలాగే ఎవరికి తెలియంది రివీల్ చేసినట్టయితే చూపించారు. ఇందులో నందితా శ్వేత గారు, అలాగే తాన్యా హోప్ గారు, మన వైభవ్ రెడ్డి గారు నటించారనమాట. ఇక మూవీ విషయానికి వస్తే కనుక మనకి మెయిన్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళడానికి చాలా ల్యాగ్ అయితే కనబడుతూ ఉంటుంది. అది కొంచెం ఫాస్ట్ అప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు అలా చూపించారు అని లాస్ట్లో రివీల్ చేస్తారు. కాకపోతే పోలీస్ ఆఫీసర్గా నటించిన తాన్యా హోప్ గారు అయితే మాత్రం అస్సలు సెట్ అవ్వలేదని చెప్పాలి. మిగతా క్యారెక్టర్స్ ఎవరికి వాళ్ళు బాగానే నటించారు. కాకపోతే ఎక్కువ ల్యాగ్ ఉంటూ ఉంటుందన్నమాట. ఇందులో మన హీరో వైభవ్ రెడ్డి గారేమో స్కెచ్ ఆర్టిస్ట్, అంటే ఎవరైనా చనిపోయినా లేదా ఫేస్ పాడైపోయినా మళ్ళీ రీక్రియేట్ చేస్తారు కదా, అలాగా. దాంతోపాటుగానే మొత్తం క్రైమ్ రిపోర్ట్ రాసిస్తారనమాట. అంటే ఎలా జరిగి ఉండొచ్చు ఏంటి అనేది పోలీసులకి రాసి ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అవుతుంది. అలాగే నందితా శ్వేత గారు తన కూతుర్ని కోల్పోవాల్సి వస్తుందన్నమాట. కోల్పోయిన తర్వాత తన కూతురు శవంతో ఇంత దారుణంగా జరిగిందా అని తెలుసుకున్నాక రివెంజ్ ఎలా తీర్చుకున్నారు ఏంటి, అసలు దాని అంతటికీ కారణం ఏంటి అనేది మెయిన్ స్టోరీ. ఆహాలో అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కాకపోతే బాగా స్లోగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.